వెల్కమ్ టు సత్య న్యూస్. సత్య యూట్యూబ్ ఛానల్ మంథని ప్రత్యేక వార్తలు. వార్త చూసినట్టయితే పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్లో వర్షానికి మొత్తం నాలాలన్నీ జమై పూర్తిగా నీటితో కనబడుతున్న దృశ్యం మనం ఇప్పుడు చూస్తాం. ఈ నీళ్లు ఎందుకు జమ అవుతున్నాయి? ఏం లేదండి, మోరు చక్కమనే ఉన్నాయి, కానీ మోరీలు వారం వారం మరి తీయకపోవడంతో ఎక్కడైతే జామ అవుతున్నాయో మోరులు శుభ్రపరచకపోవడంతో ఈ నీళ్ళన్నీ జమ అవుతున్నాయని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కావున మున్సిపాలిటీకి ఉన్నటువంటి అధికార యంత్రాంగం గమనించి ఎక్కడైతే ఈ యొక్క నాళాలు జమ అవుతున్నాయో శుభ్రంగా నాళీలు తీసినట్టయితే ఈ మోరీ జమే సమస్య ఉండదని తెలియజేస్తా ఉన్నాం. గతంలో పాలకవర్గం వారం వారం సందర్శించి ప్రతి వాడలో ఎక్కడైతే ఉన్నదో మోరీలు శుభ్రపరిచేది. ఇప్పుడు ఆ రకంగా మళ్ళీ చేసినట్టయితే ఈ మోరీలు జమే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా సత్య న్యూస్ తెలుగు మనం చూస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్లో మనం ఈ వర్షానికి పూర్తిగా జలమయమైనటువంటి నీళ్ళను చూస్తూ ఉన్నాం. ఇదండి మంథని కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి మన పరిశీలిద్దాం. ఈ వర్షానికి భారీ వర్షానికి మరి పూర్తిగా జలమయమై మరి మరింత లేటెస్ట్ సమాచారంతో మళ్ళీ కలుద్దాం. సత్య న్యూస్ తెలుగు మా ఛానల్ను ఫాలో కండి. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటి తాజా వార్త. మరిన్ని లేటెస్ట్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. మరి మా ఛానల్ను మీరు చూడాలనుకుంటే సత్య న్యూస్ తెలుగు అని మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వార్తలు చూడండి. మరిన్ని లేటెస్ట్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, ఆదాబ్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సత్య న్యూస్ తెలుగు సదా మీ సేవలో.